హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రాంతం ఎలాంటిది అంటే ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాలలో ఒకటి. ఈ నగరంలో ఇల్లు కొనుక్కోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ టాయిలెట్ ఫ్లష్ చేయడానికి సముద్రం నీటిని ఉపయోగిస్తారు. ఇంకా ఇక్కడ కుంగ్ఫూ గేమ్ కి చాలా క్రేజ్ ఉంది. కుంగ్ఫూ బ్యాక్గ్రౌండ్ సినిమాలను ఇక్కడ ఎక్కువగా తీస్తారు. బ్రూస్లీ, జాకీ చాన్ వంటి యాక్షన్ స్టార్స్ ఇక్కడ నుంచి వచ్చిన వారే. ఆ ప్రాంతం మరేదో కాదు, హాంకాంగ్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో హాంకాంగ్ గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. హాంకాంగ్, దీని యొక్క అఫీషియల్ నేమ్ స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ రీజియన్ ఆఫ్ ద పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. హాంకాంగ్ ఒక ప్రత్యేక పరిపాలన ప్రాంతం, అంటే చైనా కంట్రీలోని ఒక భాగం. ఒకే దేశం రెండు ప్రాంతాలుగా విభజించబడిన ప్రాంతం. హాంకాంగ్ యొక్క అధికారిక భాషలు చైనీస్ మరియు ఇంగ్లీష్. హాంకాంగ్ అంటే కాంటినెంట్స్ లో సువాసనల రేవు అని అర్థం. హాంకాంగ్ లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన టవర్ ఎక్స్వేటర్ ఉంది. ఇది దాదాపు 800 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఈ ఎక్స్వేటర్ కింద నుండి 130 మీటర్ల ఎత్తులో రన్ అవుతుంది. హాంకాంగ్ లో ఉండే నిటారుగా ఉన్న ఎత్తైన ప్రాంతాల వల్ల వీటిని ఇలా తయారు చేశారు. హాంకాంగ్ అనేక ద్వీపాలను మరియు భూభాగాలను కలిగి ఉంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ ఇతర సిటీలో లేనన్ని రోల్స్ రాయ్స్ కార్లు మనకు ఈ నగరంలో కనిపిస్తాయి. మాజీ బ్రిటిష్ కాలనీగా ఈ హాంకాంగ్ ని పిలుస్తూ ఉంటారు. స్టేటస్ కాన్షియస్ గా బ్రిటిష్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు అధికారులు ఎక్కువగా ఇక్కడ విహారయాత్ర చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి వారు ఈ రోల్స్ రాయ్స్ కార్లని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటారు. అందుకే ఈ హాంకాంగ్ లో ప్రపంచంలో మరి ఎక్కడ లేనన్ని రోల్స్ రాయ్స్ కార్లని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రపంచంలో సముద్రంలో ఉన్న అత్యంత పొడవైన బ్రిడ్జ్ హాంకాంగ్ లోనే ఉంది. హాంకాంగ్ జుహాయ్ మకా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయకముందు హాంకాంగ్ నుండి చైనా వెళ్ళటానికి దాదాపు 3 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం 30 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు. ఈ వంతెన మొత్తం 55 కిలోమీటర్ల పొడవుతో ఉంది. ఈ బ్రిడ్జ్ హాంకాంగ్ మరియు చైనా ప్రధాన భూభాగాలలోని జూహై నగరాలను కలుపుతుంది. ఈ వంతెన నిర్మాణానికి దాదాపు 9 సంవత్సరాల సమయం పట్టింది. ఇంకా ప్రపంచంలోనే ఎత్తైన బార్ మరియు స్విమ్మింగ్ పూల్ ఈ హాంకాంగ్ లోనే ఉన్నాయి. రిడ్జ్ క్యారిటాన్ హాంకాంగ్ లోనే ఇది ఎత్తైన భవనం. దీనిలో 101వ అంతస్తులో అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ మరియు బారుని కలిగి ఉంది. ఈ నగరానికి వచ్చే పర్యాటకులు ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి ఎంతో ఇష్టపడతారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన కూర్చున్న బౌద్ధ విగ్రహాలలో కాంస్య బుద్ధుడు ఒకటి. దీనిని టియాన్ టాంగ్ అని కూడా పిలుస్తారు. ఈ బుద్ధ విగ్రహం పోలిన్ ఆశ్రమానికి అతి దగ్గరలో ఉంటుంది. ఈ విగ్రహం ప్రకృతి మరియు ప్రజల మధ్య ఉన్న సామరస్య సంబంధాన్ని సూచిస్తుంది. ఈ స్మారక చిహ్న నిర్మాణం 1990లో ప్రారంభమై 1993లో పూర్తి అయింది. ఒకే దేశం రెండు విధాలు అనే రూల్ ని అనుసరించి ఇక్కడ పాలన నడిపిస్తారు. హాంకాంగ్ అనేది చైనీస్ మరియు వెస్టర్న్ కల్చర్ యొక్క మిశ్రమం. 150 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలనల కారణంగా హాంకాంగ్ లో చైనీస్ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు విదేశీ సంస్కృతి సాంప్రదాయాలు కూడా బాగా కలిసిపోయాయి. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉండే ఎత్తైన నిర్మాణాలు ఈ హాంకాంగ్ లోనే ఉన్నాయి. దాదాపు ఇలాంటి 1000 నిర్మాణాలతో హాంకాంగ్ ఎప్పుడూ దగదగ మెరుస్తూ ఉంటుంది. ఈ హాంకాంగ్ న్యూయార్క్ నగరం కంటే కూడా దాదాపు 2 పెద్దది. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన నగరాలలో ఈ హాంకాంగ్ కూడా ఒకటి. ఒక చదరపు కిలోమీటర్ కు దాదాపు 68,400 మందితో హాంకాంగ్ అత్యంత జనాభా కలిగిన నగరాలలో 8వ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ హాంకాంగ్ యొక్క మొత్తం జనాభా దాదాపు 75 లక్షలు. ఈ హాంకాంగ్ లో 40% కంట్రీ పార్కులు, నేచురల్ రిసార్ట్స్ తో రూపొందించబడ్డాయి. ఈ సిటీ ఇంత పెద్ద నిర్మాణాలతో కూడి ఉన్నా కూడా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఇక్కడి ప్రజలు పచ్చని చెట్ల మధ్య ప్రకృతిలో ఆనందంగా గడపడానికి చాలా ఇష్టపడతారు. ఇక్కడి అత్యధిక ప్రజలు కంట్యూజ్ అనేది పాటిస్తారు. ఈ మతం వారు ఒకరిని ఒకరు గౌరవించుకోవడంతో పాటు ఇతర మతాల పట్ల వినయ విధేయతలను కలిగి ఉంటారు. అంతేకాకుండా హాంకాంగ్ లో 28% బౌద్ధ మతస్థులు, 12% క్రైస్తవులు, 4% ముస్లింలు ఉన్నారు.
ఈ నగరం ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థని ఎలా కలిగి ఉందని ఆలోచిస్తే ఇక్కడి ప్రజలలో విజయం సాధించి డబ్బు సంపాదించాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే 2018లో ప్రపంచంలోనే అత్యధికంగా బిలియనీర్లు ఉన్న జాబితాలో హాంకాంగ్ 6వ స్థానంలో నిలిచింది. ఫ్రెండ్స్, ఇక్కడి ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే ఇక్కడ ఉండే చాలా అపార్ట్మెంట్స్లలో 4వ అంతస్తు అనేదే ఉండదు. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే చైనీస్ భాషలో నెంబర్ 4 మర్మం అనే పదంలా ఉంటుంది. అందుకనే ఇక్కడి వారు 4వ సంఖ్యను దురదృష్టంగా భావిస్తారు. వీరి లక్కీ నెంబర్ 8. ఈ 8వ నెంబర్ సంపదను సూచిస్తుంది అనేది ఇక్కడి వారి భావన. టైఫూన్ల నిర్వహణ కోసం ఈ నగరం అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దబడింది. ఇక్కడ మే నుండి నవంబర్ వరకు టైఫూన్ సీజన్. అలాగే హాంకాంగ్ ఈ శక్తివంతమైన తుఫాన్ని ఎదుర్కోవటానికి అత్యంత సమర్థవంతమైన వ్యవస్థని కూడా కలిగి ఉంది. టైఫూన్ తీవ్రతను ముందుగా చూడటానికి కొన్ని సిగ్నల్స్ కూడా ఉన్నాయి. T1 సిగ్నల్ ఒక తుఫాన్ ఏర్పడటానికి కొన్ని గంటల ముందు సూచిస్తుంది. T3 సిగ్నల్ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉందని అర్థం. ఈ సిగ్నల్స్ నే అక్కడి ప్రజలు కూడా పాటిస్తారు. ఈ సమయంలో పిల్లలు, వృద్ధులు ఇంటి నుండి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తారు. T10 సిగ్నల్ అంటే సిటీ మొత్తం 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు ఎవరు కూడా బయటకు రాకూడదని అర్థం. ఇక ఈ హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 20 ఫుట్బాల్ మైదానాల సైజులో ఉంటుంది. అంతేకాదు ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం కూడా. ఇక ఫైబర్ ఆప్టికల్స్ ని కనుగొన్నది హాంకాంగ్ ప్రొఫెసరే. ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టికల్స్ గ్లాస్ కేబుల్స్. ఇవి మనం కమ్యూనికేట్ చేసే పద్ధతిని గణనీయంగా మార్చాయి. దీనిని హాంకాంగ్ కి చెందిన ప్రొఫెసర్ చార్లెస్ కాలో రూపొందించారు. అంతేకాదు ఇతను 2009లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని కూడా గెలుచుకున్నాడు. ఇక ఈ హాంకాంగ్ నగరంలో వ్యభిచారం అనేది కామన్. ఇక్కడికి వచ్చే పర్యాటకులలో అత్యధిక మంది ఇక్కడి అమ్మాయిలతో ఎంజాయ్ చేయటానికి వస్తూ ఉంటారు. అంతేకాదు ఈ వ్యభిచార గృహాలకు ప్రత్యేకంగా లైసెన్సులు కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా హాంకాంగ్ గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.